ఎక్కుతున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫోన్ వల్ల. హలో రామ్మోహన్ గారు, ఒకసారి రామ్మోహన్ గారితో మాట్లాడదామండి. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే విజయ్, మీకు అట్లాగే శ్రీదేవి గారు కూడా చెప్పండి. ఎస్, అంటే గత బీఆర్ఎస్ చేసిందనేటువంటి విమర్శను ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండూ కూడా బలంగా చేస్తున్నాయి. కాకపోతే బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ సరైనటువంటి విచారణ జరిపించట్లేదు, అంటే రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి విచారణ జరిపించట్లేదనేమో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకొని చేయొచ్చు కదా అని చెప్తున్నారు. సరే, ఇక్కడ మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలంటే సిబిఐకి కన్సల్ట్ ఇవ్వాలి, ఇదంతా వేరే చర్చ. కానీ ఒక్క పార్టీ పైన మరొక పార్టీ రాజకీయ విమర్శలు చేసుకునేంత వరకు పరిమితం అవుతోంది. కానీ ఎక్కడా కూడా ఈ కేసులో పురోగతి కనిపిస్తున్నట్లుగా పెద్దగా అనిపించట్లేదు. అంటే ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఏదైనా బిగ్ అప్డేట్ వస్తుందేమో అనేటువంటి తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. సరే, అంత త్వరితగతిన లేకపోతే వెంటనే తేలిపోవాలని ఎవరు చెప్పట్లేదు. కానీ కేసు అంటే మీ వరకు ఏమనుకుంటున్నారు? కేసు నిజంగానే నత్తనడకన సాగుతోంది అనుకోవచ్చా, లేకపోతే లేదు నిజంగానే పోలీసులు దీని గురించి కష్టపడి తొందరగా ఫైండ్ అవుట్ చేసేటువంటి క్రమంలో ఉన్నారనుకుంటున్నారా? ఖచ్చితంగా కొంచెం అకాడమిక్ గా మాట్లాడుతున్నాను విజయ్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఆరోపణ కూడా శ్రీదేవి గారు ప్రస్తావించకపోయినా నేను ప్రస్తావిద్దాం అనుకున్నాను. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే సిబిఐ చెప్పి తేల్చి పడేస్తాం, మీరు పూర్తిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మన బండి సంజయ్ గారు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులందరూ అదే మాట్లాడుతున్నారు. దాన్ని తప్పట్లేదు, కరెక్ట్ వాళ్ళన్న సిబిఐ అదే. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ కేసు తీగ లాగితే డొంక కదిలింది. మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే ఈ కేసులో టీ కప్పులో తుఫాన్ గా మార్చకండి, కేవలం పోయినట్టు చేయకండి, దీనిలో పూర్తి విచారణ జరపాలి. పౌర హక్కులు, నేను అడ్వకేట్ గా పౌర హక్కులు మన గోప్యత ఉన్నది. శ్రీదేవి గారు చక్కగా వివరించారని చెప్పారు కదా, మన భార్య భర్తల మధ్య సంభాషణలు మాట్లాడుకోవడం ఇవన్నీ వినడం ఇవన్నీ చేశారు కనుక గోడకు చెవులు ఉంటాయనంటే ఆ తయారైంది. దీన్ని మన గోప్యతకు భంగం కలిగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా క్షమించొద్దు మనం. కరెక్ట్, 2018 కంటే ముందు చేయలేక 2018 కన్నా ఎన్నికల కన్నా ముందు నుంచి కొంత ఇది జరిగినట్టు మనకు అర్థమవుతుంది. 2014లో ఇంత టెక్నాలజీ లేదు, దాంతో పాటు మేమే అధికారంలోకి వస్తామని ఒకటి ఉండే కనుక చేసింది కావచ్చు, చేయకపోవచ్చు. 2018 తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఇందుగారు లేడని అన్నట్టు ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళు చేసిండ్రు. ఒకటి రాజకీయ నాయకులలో ప్రతిపక్షంలో రాజకీయ నాయకులు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళ పార్టీ పక్షంలో ఉన్న వాళ్ళు పాము కనుక గుడ్డు పెడితే తన గుడ్లను తానే తిన్నట్టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు 3-4 వాళ్ళ పైన విడిచిపెడితే అంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని అంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మనం 2వ సారి మంత్రివర్గం ఏర్పాటు చేసే క్రమంలో ఆయన ఓట్లు తీసుకున్నాడు, మాకు చెప్పలేదని దాని మీద ఆరోపణ ఉన్నది. అది కనుక ఆయన పక్కన పెట్టారు మంత్రివర్గం నుంచి. ఆయన ఒక్కరిని పక్కన పెడితే లాభం లేదే, కొడుకును మన అల్లుడిని కూడా పక్కన పెట్టారని ఆరోపణ ఉంది. కనుక తమ నాయకును విడిచిపెట్టలే. కేసీఆర్ గారు ఫోన్ కూడా ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చినాక విజయ్, మనకు ఒకసారి అవకాశం దొరికి ఎవరిదైనా ఇప్పుడు మనం ఖచ్చితంగా కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. ఒక టెక్నాలజీ ఇచ్చినాక ఏదైనా చేయొచ్చు కదా. వాళ్ళు కేసీఆర్ ఫోన్ కూడా చేయొచ్చు, మనకేం తెలుసు మనకే కదా. అందుకని ఏమైందంటే ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత అది మనం కూడా తినేస్తుంది కదా. ఇక్కడ జరిగింది చెప్తాను. మొట్టమొదటిది ఇవాళ ప్రభాకర్ రావు గారు ఇండియాకు వచ్చినాక వేగవంతమైంది కేసు. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అపవాదాలు చేస్తున్నా కూడా ఇవాళ ఆయన వచ్చిన తర్వాత కొంచెం వేగవంతమైంది. ఇప్పుడు 257 మంది గతంలో, అంటే ఇప్పుడు ఈ మధ్యనే ఒక 20-30 మందిని పిలిచారు. కొండ విశ్వేశ్వరరెడ్డి ముందు పెడితే అందరిని పిలిచారు. రఘునందన్ రావు గారు ఆరోపణ చేస్తారు, అది కరెక్ట్ అంటారు. రఘునందన్ రావు గారు ఎందుకు పిలుస్తలేరు? నా ట్యాబ్ ఫోన్ ఉన్నది, నా ఫోన్ ట్యాప్ అయింది మొర్రో అని అంటుంటే ఆయన పిలుస్తలేరట. మరి ఎందుకు పిలుస్తారో అర్థమైతలేదు. ఆఖరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే మన గేట్ కీపర్ కాడి నుంచి మొదలు పెడితే అందరినీ సాక్ష్యాలు తీసుకున్నారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కానీ మన ఏమంటారు బీజేపీ పార్టీలో కానీ ఆఫీస్ బేరర్స్ గా ఉన్నవాళ్ళు, లేకుంటే ఆఫీసులో బాయ్స్ గా ఉన్న వాళ్ళని కూడా పిలిచి తీసుకున్నారు. అది నవ్వులాటగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ పేర్లు చూస్తుంటే బీజేపీ ఆఫీస్ బేరర్ అని రాస్తున్నది, లేకపోతే బీజేపీ ఆఫీసులో పనిచేసేవాడు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పనిచేసేవాడు అని రాస్తున్నది. కనుక అటువంటి వాళ్ళని చేస్తున్నారు కదా. మరి రఘునందరావు నేను పిలుస్తలేరు. రఘునందరావు స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, నా ఫోన్ ట్యాప్ అయింది, నేను కోరుకుంటున్నా, నన్ను విలువండి అంటున్నాడు. వీళ్ళు ఏమేం చేస్తున్నారు, డిస్ట్ తీస్తే ఒకటి జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చినాక హార్డ్ డిస్కులు నాశనం చేసినా కూడా టెక్నాలజీ ఎంత బాగా వచ్చింది విజయ్. మనకు ఇప్పుడు నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ ను నేను స్విచ్ ఆఫ్ చేసి ఓ బొందల పడేసిన, నీళ్ళలో పడేసిన, దీన్ని ట్రేస్ చేసే టెక్నాలజీ వచ్చింది. గతంలో స్విచ్ ఆఫ్ చేస్తే దొరకకపోయేది, అట్లా కాదు. ఫోన్ మొత్తం పాడు చేసి డివైస్ ఉంటుంది, ఈ డివైస్ ను నీళ్ళలో పడేసిన. ఇవాళ సెల్ ఫోన్ చూడండి, మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు 1,70,00,000 రూపాయల ఫోన్లను మనకు రికవర్ చేశారు. మనం చూసినా 3 కోట్ల చిల్లర ఫోన్ రికవర్ చేశారు. అందుకే అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే టెక్నాలజీ మారింది.
ఇప్పుడు ఎప్పుడైతే హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిండ్రో మేము చేతులు ఎత్తేసామనే పరిప్రాయం నుంచి ప్రభాకర్ రావు గారు కొన్ని హింట్ ఇచ్చిందా, ప్రభాకర్ రావు గారు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలియదు కానీ మొత్తం మీద ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు బయటపడుతున్నారు. జడ్జిల పేర్లు కూడా బయటపడ్డాయి. జడ్జిలు ఒక లేడీ జడ్జి అంటున్నారు, 16 మంది జడ్జిల లిస్టు ఉంది అంటున్నారు, చేసిండో చేయలేదు తెలియదు అంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ఒక కత్తి వాడికి ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తుందో తెలియదు. శ్రీరామచంద్రుడు సీతను చూసిరారు బాబు ఎక్కడుందో చూసిరా అని చెప్తే ఏం చేసిండు హనుమంతుడు, దోక మొత్తం లంక తగలబెట్టించుండు. ఇక్కడ కూడా ఈ అధికారులకు ఏమంటారు, మనకి ఏంటంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించారు వాడు అంటున్నాడు. ఇంకొకటి కేసీఆర్ చెప్తేనే ఇవన్నీ చేసే అవసరం లేదు, వీళ్ళకి కూడా తెలుగులు ఉంటాయి. అంటే రామ్మోహన్ గారు ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ ఇన్ కేసు ఒకవేళ జరిగి ఉంటే కేసీఆర్ గారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు 2-3 పేర్లు చెప్పుండొచ్చు, కింద కేటీఆర్ గారు ఒక 4-5 పేర్లు చెప్పుండొచ్చు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఎలాగో మన చేతిలో ఈ విద్య ఉంది కదా, దీన్ని ఎవరిపైన అయినా కానీ వాడొచ్చని ఇంకెంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు. నేను అందుకే చెప్పా, కేవలం రాజకీయంగా మాత్రమే జరగలేదు ఇది, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం కూడా ట్యాప్ చేసుకొని ఉంటారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కొంచెం అకాడమిక్ గా మాట్లాడుతున్నాను. నేను ఏమంటున్నానంటే ఇదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు 2 రకాలు చేసిండ్రు. ఒకటేమో వాళ్ళ వ్యక్తిగతంగా ఆనందం పొందడానికి, సెలబ్రిటీల ఫోన్లు వాళ్ళకి ఏం అవసరం కదా, లేకపోతే భార్యాభర్తల గొడవలు వాళ్ళకి ఎందుకు ఎంజాయ్ చేస్తుంది ఒకటి. రెండోది ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ సినీ సెలబ్రిటీస్ కానీ బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి చాలా పెద్ద ఎత్తున జరిగింది ఇది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరి మంది సంభాషణ జరుగుతుంటే డబ్బులు ఎక్కడికైనా పోతే అప్పుడు చాలా మంది జిఎస్టీ కట్టి ఎవరు చేస్తలేదు, దాంతో ఏం చేస్తారు వ్యాపారాలన్నీ హవాలా మనీ డబ్బులతోనే నడుస్తున్నాయి, క్యాష్ తోనే నడుస్తున్నాయి. ఆ క్యాష్ ఎక్కడికి పోతుంది తెలుసుకొని క్యాష్ ను పట్టుకోనట అందులో నుంచి మా మాట మేము తీసుకుంటాం, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, వీటిని పట్టిస్తే మాత్రం మొత్తం పోతే ఇన్కమ్ ట్యాక్స్ కడితే 30% కట్టాలి మీరు అని చెప్పి ఆ 30% ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళే వసూలు చేసి వాళ్ళకి ఇడిచిపెట్టిండ్రు. అట్లా కూడా జరిగింది. నాకు తెలిసిన ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన కూడా చెప్పాడు ఆయన దగ్గర 14 కోట్లు వసూలు చేశారని. సరే ఆయన పేరు ఎందుకు కానీ లైవ్ లో స్మాల్ అమౌంట్ కదా, అదే స్మాల్ తక్కువ కాదు కదా. నేనేమంటున్నానంటే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు చెప్పొచ్చు, కానీ ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. ప్రభుత్వం ఏం చేయాలంటే ఏ ప్రభుత్వం అయినా సరే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడతారు. నేను యాజ్ అడ్వకేట్ గా నేను 2 విషయాలు చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ చేయాలని ప్రాసెస్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మన హోం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఈ ఫోన్ నెంబర్లు వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు మత తీవ్రవాదులు, వీళ్ళు మన వామపక్ష తీవ్రవాదులు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు, బాంబు పేల్చేటట్టు రేపొద్దున అని చెప్పి ఆ పేర్లు ఇచ్చినాక ఏం చేయొచ్చు అంటే అది కేంద్ర హోంశాఖ పోతారు ఫైల్. కేంద్ర హోంశాఖ వాళ్ళు కూడా ఏం చేయాలంటే డీటెయిల్ గా అన్ని పేర్లు చదివి ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ వీళ్ళట మావోయిస్టు తీవ్రవాదులను ఇతర తీవ్రవాదుల పేర్లు మొదలు రాసి కింద వీళ్ళ పేర్లు రాసిండు అని ఒక ఆరోపణ. రెండో ఆరోపణ కనపడుతుంది. నేనేమంటున్నా మొదటి 4 పేర్లు చదివి మిగతా చదవకుండా వీళ్ళు పర్మిషన్ ఎట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం హోంశాఖ తప్పు కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లని బయటపడుతుంటే వీళ్ళందరి పేర్లు ఉన్నట్టే కదా, పర్మిషన్ తీసుకున్నట్టే కదా. 2 ఉంటాయి, లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటేనేమో కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి టెలికమ్యూనికేషన్ శాఖ పంపుతారు సార్ వాళ్ళు దాన్ని, విజయ్ గారు దాన్ని పంపితే వాళ్ళు ఏం అప్రూవ్ చేయాలి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ శాఖ తెలవకుండా ఎయిర్టెల్ ఉంది కంపెనీ, లేకపోతే మన రకరకాల ఐడియా ఉన్నది, లేకపోతే బిఎస్ఎన్ఎల్ ఉంది, ఈ కంపెనీలకు తెలిసే జరుగుతుంది, తెలవకుండా వీళ్ళు డైరెక్ట్ చేస్తానికి వీల్లేదు. వాళ్ళు సహకరించాలి, ఆ నెంబర్లను వీళ్ళు కనెక్ట్ చేయాలి, ఇవ్వాలి. అది అంటే జరిగిందంటే ఏమన్నా అర్థమవుతుంది, కేంద్ర ప్రభుత్వం శాఖ మంత్రిత్వ శాఖలో ఉన్న కమిటీ సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే పేర్లు మొత్తం చదివి ఇది అవసరమా ఇది అవసరం లేదా అని చెయ్యాలి. ఒక పేరు శ్రీదేవి గారి పేరు రాస్తారు అనుకో, బీజేపీ నాయకురాలు, నీకేమవసరమయ్యా అని అడగాలి కదా. శివకుమార్ పేరు రాస్తారు అనుకోండి, వాటిని కూడా నీకేమవసరమయ్యా అని అడగాలి కదా. రామ్మోహన్ రావు పేరు రాస్తే అడగాలి కదా. అడగకుండా వాళ్ళు సాక్ష్యాలు అన్నారు. అనగానే ఏమైంది, కేంద్ర ప్రభుత్వం లీగల్ ట్యాపింగ్ చేసి చేయబోయినరు. ఇల్లీగల్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది చెప్తాను. ఇల్లీగల్ ట్యాపింగ్ అంటే ఇంకేముండదు, కానీ ఈ కంపెనీల వాళ్ళు కూడా బెదిరిస్తారు. వీళ్ళు ఏది పోలీసులు కదా, బెదిరించి ఏం చేసిరా వాళ్ళకి అవసరమైన ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ లిస్ట్ లో పెట్టుకున్నారు. లిస్ట్ పెట్టకుండా లిస్ట్ లో లేని అన్అఫిషియల్, ఏదైతే అఫిషియల్ ఫోన్ ట్యాపింగ్ నేను చెప్పినట్టు జరగాలి. నాన్ అఫిషియల్ ఫోన్ ట్యాపింగ్ అన్ని కూడా కేవలం డబ్బు కోసం, విలువల కోసం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం కోసం. నేను కొన్ని అక్రమ సంబంధాలు బయట పెట్టి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినా అని అంటున్నారు. సినీ సెలబ్రిటీస్ కావచ్చు, దుఃఖాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా కింది స్థాయి అధికారులు చేసి అంటున్నాడు స్పష్టంగా. కేసీఆర్ రాజకీయంగా ఇప్పుడు అంతేందుకు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా అని ఒక విలేకరు అడిగింది. ఎప్పుడు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినప్పుడే జరుగుతాయండి, ఏం జరగదు, లీగల్ గా జరిగేది జరుగుతుంది, ప్రభుత్వం అన్నాక ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉండదు అన్నాడు. నేను దానికి కొంచెం అదనంగా చెప్పిన, రామరాజ్యంలో కూడా గూఢచర్య ఉన్నది. సీతమ్మ వారిని ఆ చాకల ఆ మాట అనుడు ఎట్లా తెలిసింది రాముడికి,
ఓ గూఢాచారం పెడితే తెలిసిందా ఉంటే తెలిసిందా ఇంట్లో కూర్చొని తెలిసింది ఆయన ఫోన్ అందుకని అన్నాడు ఫోన్లు లేవు గూఢాచారం. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది, కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందులో రెండో పాయింట్ చెప్తున్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంకా గట్టి మాట ఇంకా తొందరనే ఒక రివ్యూ కమిటీ సమావేశం కావాలి. అది చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం కావాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇవన్నీ తీసేయొచ్చా, ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ఇంకా నిఘా పెట్టానా, 3 నెలల తర్వాత సమీక్ష చేసుకోవాలి. ఇందులో నా రామ్మోహన్ రావు పేరు తీసేయచ్చు, ఆయన డేంజర్ గారు తీసేయచ్చు, శివకుమార్ గారు తీసేయచ్చు, శ్రీదేవ్ గారు తీసేయచ్చు అని చెప్పొచ్చు. అయితే ఈ రివ్యూ కమిటీ ఏం చేసింది, అక్కడ పంపిన పేర్లు వేరే ఇక్కడ ఉంటే వీళ్ళు ఏం చేయాలి, ఈ కొత్త పేరు ఎక్కడి నుంచి వచ్చిన అడగానే అడగొద్దా? చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రివ్యూ కమిటీ ఉంటుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కూడా పిలుస్తారు రేపు పొద్దున. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ మొత్తంలో పెద్ద కుంభకోణం జరిగింది ఏంటంటే, ఒకటి తాను చేయమన్న పని కేసీఆర్ ఎవరు చెప్పారు, కానీ వాళ్ళు బయట పడరు, వాళ్ళు ఎక్కడ దొరకరు కూడా. నేను స్పష్టంగా చెప్తున్నా, ఎట్లా దొరకరంట, ఇప్పుడు అంత తెలివి తక్కువ ఎవరు లేరు. ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయట. కేసీఆర్ డైరెక్ట్ ప్రభాకర్ రావు ఫోన్ చేసి ఈ చేయని చెప్తాడా? ఏం చెప్పడు. నా శివకుమార్ గారితో ఉదాహరణ చెప్తున్నా సార్, మీరు ఏమనుకోదు, శివకుమార్ మీరు చెప్పండి అని అంటాడు. పోయి ఆయన చెప్పిండు అనుకోండి, ఆయన చివరి చెప్పొస్తాడు, కానీ ఆయన కూడా ఫోన్ చేయడు. కేసీఆర్ గారికి ఈ పేర్లు పెట్టమని అంటాడు, అయిపోతుంది కదా. నేను ఏమంటున్నాను, ఇది చాలా చాకచక్యం చేసే ఫోన్ టాపిక్ బట్టి కాలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇందులో రెండు కోణాలు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద నేను రెండు అడుగుతున్నా డిమాండ్. ఒకటి సిబిఐ డిమాండ్ చేస్తున్నారు కదా, సిబిఐ రావడానికి కష్టం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి సిబిఐ ఎంటర్ కావాలంటే. అంటే రామ్మోహన్ గారు ఒక చిన్న టెక్నికల్ డౌట్ అండి నాకు. చెప్పండి. అంటే ఇది కేవలం రాష్ట్రం వరకు పరిమితమైనటువంటి కేసు కాదు కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి, లేకపోతే పరికరాలు తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అదేమి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే తెప్పించే ఉండాలనేటువంటి ఇది కూడా లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తెప్పించుండొచ్చు, లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి తెప్పించుండొచ్చు. అంటే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక క్రైమ్గా దీన్ని పరిగణించి సిబిఐ తనంతట తాను తీసుకొని చేయడానికి ఉండదా కేంద్ర ప్రభుత్వం? రెండు ఉన్నాయి సార్, అందుకని నేను అదే అవకాశం చెప్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు మీరు ఫస్ట్ దాన్ని ప్రస్తావించారు, ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇజ్రాయల్ టెక్నాలజీ తక్కువది. ఇజ్రాయల్ దేశం టెక్నాలజీ ఇప్పటికీ టెక్నాలజీ అంటే ఇజ్రాయల్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే కూడా. మనం పెగాసిస్ కూడా అక్కడి నుంచి తీసుకున్నాం కదా. నేనేమంటా, ఈ టెక్నాలజీ తెచ్చుకునేటప్పుడు కస్టమ్స్ పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి కోరితే వచ్చిన ఆయువు అని అంటున్నాను నేను కదా. అంటే ఉదాహరణకు ప్రభాకర్ రావు రెండు ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నారు. ఒకటేమో అఫీషియల్ గా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లేకుంటే ఎక్కడో పెట్టుకున్న వీళ్ళ ఆఫీస్ ఉన్నది, ఆఫీసులో ఉన్న ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకున్నారు. ఎవరి పేరు మీద వచ్చింది, మనకు వర్కౌట్ ఎవరి పేరు ఉంది, వర్క్ ఆర్డర్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరి షిప్పింగ్ ఎవరి పేరు మీద ఉంది చూడాలి. ఇది ఈజీ కదా. సిట్ మీద అనుమానం ఎందుకు వస్తుందంటే ఎవరి పేరు మీద ఎక్విప్మెంట్స్ వచ్చి చూడాలి కదా. కేసీఆర్ పేరు మీద తెచ్చుకుంటారా, కేటీఆర్ పేరు మీద తెచ్చుకుంటారా? ఒకటి అది. రెండోది, ఈ మన ప్రభాకర్ రావు ఇంట్లో కూర్చుంటే ఇంట్లో ఆఫీస్ ఏర్పాటు చేశారు. 2 ఆఫీసులు నడిచినాయండి. ఒకటేమో అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ నడిచిన ఆఫీసు, రెండోది వీళ్ళ ఆఫీస్ ప్రణీత్ రావు వాళ్ళది కూర్చుంది. రెండో ఆఫీస్ ఏమో ఎక్కడంటే మనకు ప్రభాకర్ ఇంట్లో కూర్చొని ఆఫీస్ నడిచింది. ఈ రెండింటికి కూడా మన ఇజ్రాయల్ టెక్నాలజీతో తెప్పించుకున్నారు. దీన్ని కస్టమ్స్ వాళ్ళని పట్టుకుంటే కస్టమ్స్ వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు. ఇందులో తెలియకుండా ఈ పరికరాలు ఎక్కడికి ఎక్కవచ్చు, ఎవరు చేస్తారు, ఎవరు ఆర్డర్ తెచ్చి, ఎవరు పైసలు డబ్బులు చెల్లించింది కూడా ఎవరు, ఏ శాఖ చెల్లించింది, హోంశాఖ చెల్లించింది, ఎవరు చెల్లించింది వదిలేకపోతే వస్తాయి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ కమిటీ రివ్యూ కమిటీ ఏం చేసింది అని అడుగుతున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒకటే ఒక అవకాశం ఏం చేయొచ్చు అంటే, సిబిఐ అయితే ఇవన్నీ ఉంటాయి, సిబిఐ అయితే రానివ్వరు, పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇందులో డబ్బులు అయితే పట్టుకున్నారు కదా, డబ్బులు అయితే చాలా వరకు మార్పిడి జరిగిందని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారు కూడా అర్థమవుతుంది. కనుక డబ్బులు ఎప్పుడైతే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందో ఈడీ రావచ్చు ఇందులో. ఇప్పుడు ఈడీ ఏం చేయాలంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే 14 కోట్లు ఓడగొట్టుకున్నా అంటున్నాడు, లేకపోతే 50 కోట్లు అంటున్నాడు, 100 కోట్లు అంటున్నాడు, ఈ డబ్బులు ఏవైతున్నాయో రాజకీయ నాయకుల దగ్గర పట్టుకున్న డబ్బులు కూడా చేసుకున్నారు అంటున్నారు కదా. ఈ డబ్బులు ఎక్కడైతే చేంజ్ అయినాయో అక్కడ పోయి ఇప్పుడు వీళ్ళు అక్కడ వేలు పెడితే ఈడీ వేలు పెట్టవచ్చు కదా, వాళ్ళు సోదా చేయొచ్చు కదా. అంటే కేవలం డిమాండ్ చేసి ఊరుకుందాం, మా అధికారం ఇస్తే మేమని కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం బదనామీ దేశంలో నడవంతి ఎన్ని రోజులు నడుస్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు ఏం సంబంధం లేదు బీఆర్ఎస్ అంటున్నారు. ఈ 3 ముక్కలాట్లో ప్రజలు పిచ్చి వాళ్ళలాగా ఈ కేసులో ఏమైనా జరుగుతుందేమో, కూడా అవినీతి పద్ధతి రిజల్ట్ పోతుందేమో, కేసీఆర్ కేటీఆర్ ఇక పైన పెడితే ఈ ముందర పడేది కాదు. మేము స్పష్టంగా లీగల్ గా ఏం చేయాలో అది చేస్తే ఖచ్చితంగా దోషులు ఎవడైనా బయటపడతాడు. అది ప్రభాకర్ రావు కావచ్చు, అధికారులు అయితే గ్యారంటీ జైలుకు పోతారు అంటుంది. అధికారులు గ్యారంటీ జైలుకు పోతారు. ఎందుకంటే గతంలో ఒక మాట సార్, రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఎవరు పోయింది జైలుకు? రాజశేఖర రెడ్డి పోయిందా? చచ్చిపోయి బతికిపోయినా. శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య పోయిండు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వం ఎవడు పోయిండు? మనకు సునీల్ కుమార్. అధికారుల ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి
పోతారు. ఇప్పుడు ఎవ్వరు కూడా రాజకీయ నాయకుడు ఇరికెట్టినట్టు పెట్టరు సార్. 5 ఏళ్ళే ఉంటారు కానీ వాళ్ళు తెలియచారు చాకచక్యం ముందు డెవలప్ అంతిమంగా ఒక్క డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈడీ ఎంటర్ కామంటున్నాడు, సిబిఐ కావాల్సింది. ఈ డబ్బులు చేతులు అని ఈడీ ఎంటర్ కావాలి. నెంబర్ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది నెంబర్ 1 బాధ్యత. రెండోది ఏం చేయాలంటే డిమాండ్ చేసుకుంటూ కూర్చోకండి. ఈ పర్మిషన్లు ఇచ్చే కమిటీ కూడా ఏం చేసింది అక్కడ? కేవలం మావోయిస్టులో లేకుంటే మత తీవ్రవాదులు అని లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో మిగతా పేర్లను ఎందుకు చూడలేదు? రివ్యూ కమిటీ మీద చర్య తీసుకోవాలి. అంటే మరొక విషయం కూడా రామ్మోహన్ గారు, అంటే కాంగ్రెస్ ని కూడా డిమాండ్ చేయలేమో సిబిఐకి కేసును అప్పగించేందుకు కన్సెంట్ ఇస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఇంత చర్చ? కేంద్ర ప్రభుత్వ అంటే ఇప్పుడు ఏమైతే పర్మిషన్ ఇవ్వాలి కాదంటే సిబిఐ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు, కానీ అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నా ఈ డిమాండ్ కూడా కాదు. నేను మొదలే చెప్పాను, ఈ డిమాండ్ తప్పట్లేదు నేను, కానీ అసాధ్యమైన మంచి కంటే సుసాధ్యమైన ఏదైనా చిన్న పని మేలు కదా అంటున్నాను. అది ఇప్పుడు వీళ్ళు పరిమితులు ఇవి అంటారు, వాళ్ళు ఇవి అంటారు, రాజకీయం కొట్లాడుకుంటారు తప్ప ఈ కేసు మీద పేలాలు ఏర్పడడానికి 3 రాజకీయ పక్షాలు సిద్ధమైనవి. 3 ప్రజలు పిచ్చివాళ్ళు చేస్తున్నారు. ఈ కేసును వీలైన తొందరగా ఏం జరిగింది తెలుసుకోవాలి. కేసీఆర్ ఉన్న కేటీఆర్ ఉన్న ఎవరైనా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. లీగల్ గా పాయింట్స్ అని చెప్పేశాను. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో ఒకసారి